హాయ్ అండి. అందరూ బాగున్నారా? మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే నా పేరు అనిత. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనవడు అడిగాడని ఇల్లు పీకి పందిరేసినట్టుంది మా అత్తయ్య పని. అబ్బబ్బా! అసలేం జరిగిందో అది చెప్పక కడక్క మనవడు ఒకటి అడిగాడని అని పెద్దదైనా పర్లేదని చెప్పి చేసేసారు. దాన్నే పాలబొట్టు అని అంటాం. ఆ పనైతే పెట్టుకున్నారు మా అత్తయ్య. అదయ్యాక టెంపుల్ కి అయితే వచ్చేసాం. టెంపుల్ కి వస్తే పీస్ ఆఫ్ మైండ్ ఉంటదండి. ప్రాపర్ గా క్యాప్చర్ చేయకపోయినా బిఫోర్ వీడియోస్ లో అయితే క్లీన్ గా ఉంది. చూడని వాళ్ళు ఉంటే వీడియో అయ్యాక వెళ్ళి చూడండి. గుడిలో దర్శనం అయ్యాక ఆన్ ది వేలో డిన్నర్ కి వెళ్దామని సడన్ గా ప్లాన్ చేస్తారు. ఈసారి చెప్తూ ఉంటారు, ఈసారి ఖచ్చితంగా పిలుచుకొచ్చేసారు ఇక్కడికి. అంబియన్స్ అంతా చాలా బాగుంది. నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో మెన్షన్ చేశాను. ఇలా కాన్సెప్ట్ బాగుంది కానీ బయట నుండి చూస్తే చాలా కాస్ట్లీ అనిపిస్తుంది. లోపలికి వచ్చాక అన్ని ఫ్రెండ్లీ బడ్జెట్. ఆ వాడు చూసారా ఓ కులికేస్తున్నాడు. ఆ హ్యాపీ వెనక ఒక కారణం ఉంది, అదే పిజ్జా. ఏందక్క సెటైర్లు ఎత్తున్నావా? అబ్బే సెటైర్ లేంది లేదు, నిజంగా అంటే మా వాడు పిజ్జా కోసమే గంతులేస్తున్నాడు. వాడు పిజ్జా కూడా దొరకద్దా అక్క? అదే కదా హోటల్ స్పెషాలిటీ, అన్ని ఉన్నాయి. ఫస్ట్ అయితే దోశ ఆర్డర్ చేశారు. దోశ ఓకే బాగుంది. నెక్స్ట్ ఇడ్లీ ఆర్డర్ చేసాము. ఇడ్లీ కూడా ఓకే. మా అత్తయ్య అయితే ఏమీ తినలేదు. మా అత్తయ్య అంత తొందరగా ఒప్పుకోరు. ఏది ఫుడ్ చూసి చెప్పేస్తారు ఏంటిదని. అంటే ఫుడ్ బాగోలేదని కాదు, అసలే ఫస్ట్ టైం కదా అందుకే. టేస్ట్ విషయానికి వస్తే ఓకే ఓకే, నాట్ బ్యాడ్. అంబియన్స్ అలాగే ఇక్కడ ఉన్న పేర్లు తప్ప నాకేవి కొత్తగా అనిపించలేదు. చిక్మంగళూరు కాఫీ అంట. కాఫీ కూడా ఓకే బాగుంది. కుంభకోణం స్టైల్లో ఇస్తున్నారు. మరి మీరందరే తినేసి అత్తయ్యని అలానే పిలుచుకెళ్లారా? ఇక్కడ మేము తినేసాక మా అత్తయ్య కాంతివేలో పానీపూరి ఇప్పించాం. మళ్ళీ పావు బాజీ అయితే చెప్పారు. తీసుకుంది 3 ఐటమ్లు, ఇడ్లీ దోశ పావు బాజీ. నలుగురు కలిసి అదే తినేసాం. మళ్ళీ ఏం ఆర్డర్ పెట్టుకోలేదు. అత్తయ్య తినలేదు అంటున్నారు, మళ్ళీ నలుగురు అంటున్నారు. తినకపోయినా కౌంట్ లోకి వేసుకున్నాం ఆ చిట్టోడిని. తినేటప్పుడు ఓకే అనిపించింది కానీ నాకు తెలిసి వీళ్ళన్నిటికంటే ఉప్పు చాలా కొన్నట్టున్నారు. ఇక మీకు అర్థమయ్యే ఉంటుంది. వడలు ఏ సైజ్ లో ఉన్నాయంటే ₹1 బిల్ల సైజ్ లో ఉన్నాయి. పిజ్జా అయితే వచ్చేసింది. నాకు పిజ్జా అస్సలు నచ్చలేదు, చాలా స్వీట్ గా అనిపించింది. పీస్ తో అడ్జస్ట్ టేస్ట్ విషయానికి వస్తే మా వాడు ఇక్కడ మెన్యూ తిరగేసి చూస్తున్నాడు, నెక్స్ట్ టైం ఆర్డర్ చేద్దామని. తినింది లేదు కానీ తిప్పింది చాలా ఉంది ఇడిది. పోయా చూసిన చాలు కానీ అది అక్కడ పెట్టి కదలిక అని చెప్పాను. ఇంటి మమ్మీ ఇది తాగుదాము, ఇది ఉంది కదా ఇక్కడ అని జ్యూస్ చూపిస్తున్నాడు. జ్యూస్ లేదు గ్లాస్ లేదు, లేరా అంటే అస్సలు వినట్లేడు. చాలా హెడ్ గా ఉంది, అందుకే కాఫీ కూడా తీసుకున్నారు. కాఫీ విషయానికి వస్తే ఫుడ్ కంటే కాఫీ బాగుందని చెప్పగలను. ఎస్, కాఫీ చాలా బాగుంది. కాఫీ కోసం రావచ్చు ఇక్కడికి, బట్ నాట్ ఎవ్రీడే. తెచ్చిన కాఫీలో మా వాడు అర్థం నేను అర్థం, మా అత్తయ్య తాగింది ఏది లేదు. ఫుడ్ తింటాడో లేదో తెలియదు కానీ మేనమామ పోలికలు బాగా వచ్చేసాయి. కాఫీ మాత్రం బాగా తాగేస్తాడు, అలానే డైలీ ఇవ్వము. తమ్ముడు కూడా టీ తాగందే రోజు గడవ. వీడికేంటో కాఫీ ఇష్టం. ఒకప్పుడు నేను కాఫీ లవర్ని, బట్ కాదు ఇప్పుడు. మొత్తానికైతే ఇది ముగించుకొని బయటకైతే వచ్చేసి బయట వీవ్ అయితే చూపిస్తాను ఆగండి. తెలిసింది ఏంటంటే కొత్త చోట్ల అస్సలు ట్రై చేయకూడదు. టీ అంత బాగోలేదని అయితే నేను అస్సలు చెప్పాను. బాగుంది కానీ ఓ 10 సార్లు వచ్చేట్లేదు. ఏందక్క బాగుంటే 10 సార్లు వచ్చేద్దామని. అది బాగున్నా బాగాలేకపోయినా అలాంటి రిస్క్లు అయితే నేను తీసుకొని, నాకైతే ఇంట్లో కమ్మగా వండుకొని తినేదే ఇష్టం. అలా అని బయట తినకుండా ఉండను, బయట కూడా బాగా తినేస్తాను. స్వీట్ ఉండకూడదు బిగులు. ఇంకా బయటకైతే వచ్చేసాము. బయట అయితే ఇలా పుష్ చేసుకొని రావాలి. బయట కూడా సిట్టింగ్ ఉంది, బయట అందరు కూర్చో ఉన్నారు. కానీ దోమలు ఉన్నాయి, బాగా మేకప్ వేసేస్తాయి, అందుకే బయట కూర్చోకూడదు. అసలే బెంగళూరు కదా, చలి చంపేస్తుంది. ఇష్టం ఉన్న వాళ్ళు బయట కూర్చోవచ్చు. ఏది ఓ ఫోజ్ ఇవ్వరంటే హీరో రేంజ్ లో ఇస్తున్నాడు మా వాడు. అవునవును అక్క, కాకి పిల్ల కాకే ముద్దు. నువ్వే చెప్పాలి మీ వాడి గురించి. అరే నిజం చెప్పండి రా, గౌతమ్ కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు? ఇక్కడ గౌతమ్ కొట్టాడు మా అత్తయ్యని లాస్ట్. దాన్నైతే చూస్తున్నారు మా మరిది గారు. ఫొటోస్ తీసుకోవాలని ఎంత ట్రై చేసినా వీలు కాలేదు. మా వాడు ఫోజులకైతే ఏం తక్కువ లేదు. చూసారా, అవుటింగ్ ఇలానే ఉంటది కూర్చోడానికి. గౌతమ్ డీప్ గా ఏదో థింక్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడికి వచ్చాం గానీ వీళ్ళు నాకేం కొనిచ్చలేదు అని. నాకు ఇష్టమయ్యేది ఫ్రైజేగా, అవి లేవు. రీసెంట్ గానే లాస్ట్ టైం తిన్నాడు కదా, అన్ని సార్లు ఇప్పించడం కుదరదు, నాట్ గుడ్ కదా. ఇక బయట నుండి ఇలా ఉంది సౌత్ వే కాఫీ. బోర్డు చూసారు కదా, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఇష్టం ఉంటే విజిట్ అవ్వండి. నేనైతే ప్రమోషన్ వీడియో కిందకి చేయట్లేదు, ఏముందో జెన్యున్ గా చెప్పేశాను. మళ్ళీ ప్రమోషన్ చేస్తున్నాను అనుకున్నారు కానీ అంబియన్స్ చాలా బాగుంది. చెప్పా కదా అత్త ఏం తినలేదని, అందుకే ఆన్ ది వేలో వెళ్తూ పానీపూరి అయితే తీసిచ్చాం. సింగిల్ ప్లేట్ పానీపూరి తిని ఇక నాకు చాలు అన్నారు. మేము అక్కడ తీసుకుందే 3 ప్లేట్లు, అవి కూడా మేము ముగ్గురమే తినేసాం. క్వాంటిటీ కూడా చాలా తక్కువ ఇచ్చారు కదా, అందుకే ఇక్కడ ఫ్రూట్ జ్యూస్ అయితే తాగుతున్నారు మర్ది గారు, మా ఆయన గౌతమ్. తాగేసాక నెక్స్ట్ రేపు ఏంటి టిఫిన్ అని చెప్పి డిస్కస్ చేసుకున్నాం. రేపు బిసిబెల్లే బాత్ అని ఫిక్స్ అయ్యారు. ఇంకా బిసిబెల్లే బాత్ అయితే చిప్స్ కంపల్సరీ ఉండాలి కదా, అందుకే పక్కన చిప్స్ తీసుకున్నారు. జ్యూస్ తాగేదేమో కానీ నా చీర అయితే మొత్తం పాడు చేసేట్లు. తాగేటోడు కరెక్ట్ గా తాగకుండా అవంతా తీసి పైకెత్తుతున్నాడు స్ట్రా. అలా చేస్తే ఎక్కడ లేని కోపం మొత్తం వచ్చేస్తది. పైగా నవ్వు ఒకటి, ఎంత కోపంలో ఉన్నా నవ్వుపిచ్చేస్తాడు. ఇంకా అక్కడ గౌతమ్ జ్యూస్ తాగేసాక అక్కడ నుండి అయితే బయలుదేరిపోయాం. మా ఆయన వీడియో తీయమని చెప్పడానికి ఎంత బంగపోయానో తెలుసా. అరే నన్ను వీడియో తీయండి అంటే పక్కనున్న బోర్డులన్నీ తీసి వాళ్ళకి ప్రమోషన్ వీడియో చేసిస్తారబ్బా మా ఆయన. ఇలా ఉంటే కష్టం.
చూడండి ఎడిటింగ్ లో ఎంత తీసేసినా కూడా ఇవి వస్తున్నాయి. ఇక వెళ్తూ ఆన్ ది వేలో తరకారీ తీసుకోవాలన్నాం కదా, కొన్ని కూరగాయలు అయితే తీసుకున్నామండి. అన్ని కూడా చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. నా గోంగూర వీడియో పెట్టాను కదా, గోంగూర కట్ట నేను ఇక్కడే కొనుక్కున్నాను. చాలా ఫ్రెష్ గా అయితే ఉన్నాయి. ప్రతిదీ నేను వీడియో తీసేది చూసి అక్కడ నవ్వుతున్నారు బిల్డింగ్ లో వాళ్ళు. నచ్చేది ఏంటంటే చెప్పాను యూటం కోసమని, అక్క నవ్వుతున్నారు. సుమారుగానే మంచి వెజిటేబుల్స్ తీసుకున్నా, బట్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, బట్ అన్ని తాజాగా ఉన్నాయి కదా. క్యారెట్ హల్వా చేయాలని చాలా డేస్ నుండి అనుకుంటున్నా, కానీ చేయడం అస్సలు కుదరట్లేదు. నేను ఏం చేసినా కూడా నేను ఒక్కదాన్నే తినాలి. కొత్త వంటలు ఇంట్లో ఎవ్వరూ తినరు. అందుకే నేను అంత సాహసం అస్సలు చేయను. ఇక్కడ మా అత్త అయితే వంకాయలు, ఇగోండి ఇక్కడ తీసుకున్న కూరగాయలన్నీ మావే. క్యాప్సికం బుట్ట, దాని కింద బుట్ట అండ్ పక్కన గోంగూర కనిపిస్తుందా. కూరగాయలన్నీ తీసుకొని ఓ సంచుకేసేసుకున్నాం. సంచుకేసుకొని ఇక కార్ లో పెట్టేసి ఇంటికి వచ్చేసి, ఇంటికి వచ్చిన తర్వాత మా అత్తయ్యని రీల్స్ చేద్దామని చెప్పి రీల్స్ చేసేసి ఇక పడుకుంటుపోయాం. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్.